రాజకీయ నాయకుల లొల్లే వేరుంటదుల్లా ఈ మధ్యల ధర్మపురి అరవింద్ సారు బగ్గ గరమైతాండు. చిన్నదానికి షిరాకు పడతాండో లేకపోతే కొందరి గురించి మాట్లాడుడే ఇష్టం లేదో కానీ జర గరం మీదనే ఉన్నాడు సారు. మరి ఏమంటాండు ఇయాల దేని మీద మాట్లాడిండో జరంతా అరుసుకుందాం పాన్రి. ఇయాల కవితక్కకు లిక్కర్ స్కామ్ గురించి క్లీన్ సీట్ వచ్చింది కదా, దీని మీద అందరూ మాట్లాడుతాండ్రు. అటు కేటీఆర్ సారు ట్వీట్ చేస్తే ట్వీట్కు రీకౌంటర్ ఇచ్చింది కవితక్క. అది పక్కకు పెడితే ఎవిడెన్స్ లేని దానికి క్లీన్ చీట్కు తేడా ఏంది? కవితక్కతోటి ఏమైతుందో మాట్లాడిండో ధర్మపురి అరవింద్ సారు. అధ్యక్షులు మాట్లాడారు, మరి అట్లా పెడితే మరి రివర్స్ ఎందుకు చేసుకుంది లిక్కర్ పాలసీ? ఏం తప్పు లేకుంటే అట్లనే ఉండేది, రివర్స్ ఎందుకు చేసుకున్నాం? ఎవిడెన్స్ లేదనడంలో క్లీన్ చిట్ చేయడం చాలా ఫరక్ ఉంటుంది. ఫైనల్గా ఇంకా చాలా కోట్లు ఉన్నాయి ముందర. జడ్జిమెంట్ నేను చదవలేదండి, ఎవిడెన్స్ లేదన్నట్టు చూసినాను. మొత్తం జడ్జిమెంట్ ఏదైతే నాకు అది ఓపిక కూడా లేదు ఆమె గురించి. ఆమెతో ఏం ఫరక్ పడేది లేదు, ఎందుకు చదువుడేది పట్టు. ఎవిడెన్స్ లేదని చూసినా, ఎవిడెన్స్ లేకపోవడం అన్నది మళ్ళీ సిబిఐ నుంచి నొప్పి వాళ్ళు ఫర్దర్ కోర్టు పోతారో చూద్దాము. ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకున్నాడు బయట అని అడుగుతున్నాను నేను. జనసేన పార్టీ తెలంగాణలో అత్తదా అంటే కూడా గమ్మతి ముచ్చటని చెప్పిండ్రుల్ల సారు. ఇనుండ్రేది అది చూద్దాం. నేనేం భవిష్యవాణి చెప్పడం కాదు, ఇప్పుడైతే లేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నది. నేను పవన్ కళ్యాణ్ యాక్టర్గా ఫ్యాన్. ఆయన సినిమాలు మస్తు చూసిన. జనరల్గా అయితే ఆ టైంలో మిస్ కాదు. పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుందా అంటే నాకు తెలియదు, ఇవాళ అయితే లేదు. హబ్బా గమ్మత్నా విండుపో అరవింద్ సారు. సరేగాని కోరుట్లకొచ్చిన సారు మస్తు ముచ్చట్లు ముంగటేసుకుండు కదా. అయితే అక్బరుద్దీన్ సారు మాట్లాడిన మాటలు ఓ పారి ఈనుండ్రి. 50,000 फिसादात के जरिए हमको लूटने वाले लुटेरों का नाम कांग्रेस। अगर मैं आज ना बोलूं और खामोश रहूं तो ये समझेंगे कि हम कुछ भी करो कोई बोलने वाला नहीं है। लेकिन जब तक अकबरुद्दीन ओवैसी जिंदा है, न किसी मोदी से डरेगा, न किसी गांधी से, न किसी रेड्डी से, न किसी राव से। बोलेगा बराबर। ए रेड्डी याद रख, ए राहुल याद रख, हमने तुझे माफ किया था लेकिन हम भूले नहीं बाबरी मस्जिद में शिलान्यास कराने वालों का नाम कांग्रेस। बाबरी मस्जिद को शहीद करने वालों का नाम भी कांग्रेस। ఇగో దీని తర్వాత ఏమన్నా తిట్టిండా వీళ్ళిద్దరిని? కలిపి ఆడుతున్న నాటకం అందరూ ఒకటే. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అత్తన్నాయి కాబట్టి ఇట్లా నాటకాలు ఆడతాన్రు అనుకుంటా దెప్పి పొడిసిండు అరవింద్ సారు. చూసిన ఇది అక్బరుద్దీన్ చాలా డెస్పరేట్గా ఉన్నట్టున్నారు జిహెచ్ఎంసీ పర్ఫార్మెన్స్ కోసం. యోగితోటి పోలుస్తున్నాడు. యోగి భారతీయ జనతా పార్టీ ఆఫీసులు అవతలతో నాకిస్తాడు. రేవంత్ రెడ్డి పోయి లెక్క పోయి నాకాడు. రేవంత్ రెడ్డి కూడా అన్నను బంద్ చేయాలి ఆయనని. రేవంత్ ఉద్దీన్ హిందువులలో ఒక నల్లమచ్చ, రెడ్డి సమాజంలో చెడగొట్టిండు. రెడ్డి సమాజంలో చెడగొట్టిండు, హిందువులలో కూడా చెడగొట్టిండు ముఖ్యమంత్రి. ఈ అక్బరుద్దీన్ హిందూరు గడ్డ మీద వచ్చి మొన్న జరిగిన ఎన్నికలలో రెడ్డి అయినా రావైనా అని కులాల పేర్లు తీసుకొని, రెడ్డి పేరు తీసుకొని, కులం పేరు తీసుకొని వీళ్ళందరూ కూడా విషపు పాములు అని అన్నాక కూడా ఈ మునగాడు 4 అడుగుల మునగాడు కనీసం రియాక్ట్ కూడా కాలే. మరి రెడ్డి సమాజంలో చెడగొట్టక ఏం పుట్టిండు? మరి మీరు చెప్పండి, మీడియా మిత్రులు చెప్పండి. ఇక రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? మూసి దగ్గర అయితాందేంది? రేవంత్ సారు ఎత్తాందేందో సుతం చెప్పే అరవింద్ సారు. ఇది గాలి కొడుకు గాలికి నడుపుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బిగ్ లేదు, మూసి ప్రక్షాళన చేస్తానంటాడు. ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫాల్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ కుల హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలలో మొత్తం ఫాల్స్. అందరినీ భయపెట్టినకి వసూలు చేశారు. రేవంత్కి
నేను చెప్తున్నా ఛానళ్లను తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీసు, 4 అడ్వకేట్లు, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయటము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాహన లేదు.